హాయ్ చిల్డ్రన్, 4th క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. 4th క్లాస్లో మనం 5 and 7 అంటే 5th క్వశ్చన్ 7th క్వశ్చన్ నిన్న వీడియోలో చెప్పుకున్నాం నాన్న. ఈరోజు 6th క్వశ్చన్ చెప్పుకుందాం. దీపావళి ప్రజలకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ఎలా? దీపావళి పండుగ ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని కలగజేస్తుంది అని చెప్పుకున్నాం కదా మనం. అది ఆరోగ్యాన్ని ఎలా కలగజేస్తుందో ఈ క్వశ్చన్లో మనం ఆన్సర్ రూపంలో చెప్పుకుందాం. జవాబు చూడండి. దీపావళి పండుగ ఆశ్వయుజ మాసంలో వస్తుంది. దీపావళి పండుగ ఆశ్వయుజ శుద్ధ అమావాస్య రోజు వస్తుందని చెప్పుకున్నాం కదా. అంటే ఆశ్వయుజ మాసం తెలుగు నెలలు మనందరికీ తెలుసునా? చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం ఇవన్నీ కూడా తెలుగు నెలలు. మనం ఇంతకుముందు తరగతుల్లో తెలుగు నెలలు చదువుకుని వచ్చాం నాన్న. ఆ తెలుగు నెలల్లో ఒకటైనటువంటి ఆశ్వయుజ మాసంలో దీపావళి పండుగ వస్తుంది. ఆ రోజుల్లో వానలు పడుతూ ఉంటాయి. అంటే ఆశ్వయుజ మాసంలో వానలు అంటే వర్షాలు పడుతూ ఉంటాయి. భూమి చిత్తడిగా ఉంటుంది. భూమి తడితడిగా చెమ్మచెమ్మగా ఉంటుంది. ఈగలు, దోమలు, సూక్ష్మజీవులు పెరుగుతాయి. నేల తడిగా ఉండడం వల్ల సూక్ష్మజీవులు అంటే ఈగలు, దోమలు ఎక్కువగా ఉంటాయి. జబ్బులను కలుగజేస్తాయి. అవి అనేక రకాల జబ్బుల్ని కలుగజేస్తాయి. బాణాసంచా కాల్చినప్పుడు వచ్చే పొగ వల్ల సూక్ష్మజీవులు నశిస్తాయి. అంటే మనం కాల్చుకునే టపాసుల నుండి వచ్చే పొగ వల్ల ఆ సూక్ష్మజీవులన్నీ కూడా నశిస్తాయి. రోగాలు రావు. ఈ విధంగా దీపావళి ప్రజలకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. చూడండి, ఇక్కడ దీపావళి ప్రజలకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ఎలా? మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. దీపావళి పండుగ ఆశ్వయుజ మాసంలో వస్తుంది. ఆశ్వయుజ చదివేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చదవండి. దీపావళి పండుగ ఆశ్వయుజ మాసంలో వస్తుంది. ఆ రోజుల్లో వానలు పడుతూ ఉంటాయి. భూమి చిత్తడిగా ఉంటుంది. ఈగలు, దోమలు, సూక్ష్మజీవులు పెరుగుతాయి. జబ్బులను కలుగజేస్తాయి. బాణాసంచా కాల్చినప్పుడు వచ్చే పొగ వల్ల సూక్ష్మజీవులు నశిస్తాయి. రోగాలు రావు. ఈ విధంగా దీపావళి ప్రజలకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. చక్కగా మీరు ఈ 6th క్వశ్చన్ నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి చక్కగా చదవాలి నాన్న. చాలామంది పేరెంట్స్ చెప్తున్న విషయం ఏంటంటే ఓన్లీ వర్క్ నోట్స్లో రాస్తున్నారు కానీ అస్సలు చదవట్లేదండి. క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ ఏమి ఇచ్చినా కూడా చదవట్లేదని చెప్తున్నారమ్మా. మీరందరూ కూడా ఇచ్చిన వర్క్ ఇచ్చినట్టు ప్రతిరోజు కూడా రాసేటప్పుడు చదువుతూ రాయండి. తర్వాత ఒక్కొక్క క్వశ్చన్కి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 10-15 మినిట్స్ అంటే 10-15 నిమిషాలు కేటాయించి ఖచ్చితంగా చదవండి అమ్మ. మీరు మా దగ్గర లేరు కదా, మేము ఫోర్స్ చేసి చదివించడానికి కానీ మేము ఏదైనా చెప్పడానికి కానీ, మీరు మీ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి అందరూ కూడా కొంచెం టైం చదువుకోవడానికి కేటాయించి చక్కగా చదువుకుంటారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.